హాయ్ అండి, వెల్కమ్ టు మన ఇంటి సంప్రదాయం. టుడే వచ్చేసి వేరుశెనక్కాయల చట్నీ. ఆల్ బ్రేక్ఫాస్ట్ ఐటెంలోకి చాలా టేస్టీగా ఉండే పల్లీల చట్నీ. మన సబ్స్క్రైబర్స్ పల్లీల చట్నీ చేసే విధానం చేసి చూపించమని అడిగారు. అందుకోసం ఇవాళ పల్లీ చట్నీ చేస్తున్నాం. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక 1 కప్ దాకా వేరుశెనక్కాయలు వేసి వేయించుకోవాలి. ఈ వేరుశెనక్కాయలను బాగా వేయించుకోవాలి, లేదంటే తొందరగా పాడవుతుంది చట్నీ. ఈ విధంగా బాగా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. 2 టమాటాలు తీసుకొని వాటిని బాగా వాష్ చేసి కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా. అదే కడాయిలోకే వేసుకొని అలాగే ఒక 10 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని టమాటాలను పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉంచుకుందాం. పచ్చిమిర్చి టమాటా ఫ్రై అయ్యేలోపు ఈ పల్లీలకు పొట్టు తీసుకుందాం. ఒక చిన్న బౌల్ తీసుకొని ఈ విధంగా స్మాష్ చేసామంటే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. పల్లీలు పొట్టు తీయకుండా అదే విధంగా చట్నీకి వేసామంటే చట్నీ తొందరగా పాడవుతుంది. ఈ విధంగా పొట్టు తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. పక్కన టమాటా పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని మరి ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉంచుకుందాం. టమాటా పచ్చిమిర్చి బాగా ఫ్రై అయినట్లయితే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కలుపుకొని మరి ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉంచుకుందాం. ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి, పచ్చిమిర్చి టమాటా బాగా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి ఒక 5 మినిట్స్ వరకు చల్లారనివ్వాలి. అలాగే మనం ముందుగా మిక్సీలోకి 1 కప్ వేరుశెనక్కాయలు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్ దాకా పప్పులు వేసుకోవాలి. పల్లీల చట్నీ సీక్రెట్ ఇదే. ఈ విధంగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న టమాటా పచ్చిమిర్చి అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకోవాలి చట్నీని. ఇందులోకి పప్పులు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. వేరుశెనక్కాయలు ఒకటే అయితే తీయగా ఉంటాయి కాబట్టి ఇందులోకి ఒక 1/2 కప్ దాకా పప్పులు వేసుకున్నాము. చట్నీ చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే వేసుకోండి. అలాగే ఇప్పుడు చట్నీలోకి తాలింపు వేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకుంటున్నాను. గీ ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, చిన్నగా తుంచుకున్న ఎండుమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపు అంతా చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా తాలింపు అంతా చట్నీలో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, ఉప్మా అలాగే పొంగల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్ బ్రేక్ఫాస్ట్ ఐటెంలోకి వేసుకోవచ్చు ఈ చట్నీ. ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.